మకర సంక్రాంతి ఈరోజు సూర్యారాధనకి మహాపర్వకాలం. సూర్యారాధన మన సంస్కృతిలో, మన రాష్ట్రంలో, మన ధర్మంలో, సనాతన ధర్మంలో యుగ యుగాల నుంచి మనం ఆ సూర్యారాధన చేసుకుంటూ వచ్చాం. సూర్యారాధన చేస్తే మనకు పూర్ణ ఆయుష్, ఆరోగ్యము, అమితమైన ఐశ్వర్యము, బ్రహ్మజ్ఞానము, సత్కీర్తి ఇవన్నీ మనకు ఆ సూర్యదేవుని యొక్క కృప వల్ల దొరుకుతాయి. అందువల్ల ఈ మకర సంక్రమణ పర్వకాలంలో, ఉత్తరాయణ పుణ్యకాల పర్వకాలంలో సూర్యదేవుణ్ణి ఆరాధించి మనము ఆ ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్య, సత్కీర్తులని పొంది యశోవంతులై మన జీవితాన్ని తరించగలిగితే అదే ఒక మహాపుణ్యం. సూర్యుడు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపుడు. మనకి ఆ పరబ్రహ్మ తత్వం కానీ లేదు వేరే ఏ దేవానుదేవతలు కానీ కళ్ళకి కనిపించడం కుదరదు. అయితే నిత్యము మనకు దర్శనమిచ్చేటువంటి ఈ సూర్య భగవానుడు సృష్టికారకుడు, కర్మకారకుడు, జ్ఞానకారకుడు అయినటువంటి ఈ సూర్య భగవానుడు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపుడై మనందరినీ సదాకాలం సర్వకాలము పోషిస్తూ మనల్ని రక్షిస్తూ ఉండేటువంటి దివ్య రూపం. అలాంటి దివ్య తేజాన్ని ఈ మకర సంక్రమణ మహాపుణ్య పర్వకాలంలో ఉత్తరాయణ పర్వ కాలంలో ఆరాధించి మనందరూ తరిస్తాం.